రే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏది? మన పొద్దున అక్కడికి వెళ్ళినప్పుడు మూతు చేతిలో బుక్కు ఇంకా లైన్లో నుంచుంటున్నారు, చూసావు కదా? అది ఏ బుక్ తెలుసా? వేరే ఏదైనా బుక్ అయి ఉంటుందిరా. కథ చెప్పే బుక్ నోటు కాదరా, అది ఫేస్బుక్ పీస్ బుక్. నిజంగానా? అవునరా, నటరాజ్ చెప్పాడు కదా. వాడు చూసాడు. వాడు కూడా చూశాడు, బాగుందన్నాడు. కలర్గా ఉందంట, బాగుందంట. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఎలా అర్థమై ఉంటుంది? ఫోటోలు ఉంటే చాలు కదా, ఎంతకు చదవాలి? ఒక్క ఫోటోలో కూడా బట్టలే లేవంట. నువ్వు ఇంతకుముందు చదివావా? ఉన్నదే చదవలేకపోతున్నామంట, ఇంక ఇంగ్లీష్ వేరే. నేను అది కూడా చదివింది లేదు. ఇప్పుడు చెప్పి ఏంటి ప్రయోజనం? మనం ఒకసారి చదివి చూద్దామా? ఒక మనిషికి 5 రూపాయలు అంట, చాలా ఎక్కువ. 5 రూపాయల? పోయిందిరా. ఆదర్శ్ నీ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఆన్సర్ వచ్చేసి 255. సారీ టీచర్, అది కౌంట్ చేసేటప్పుడు తప్పు జరిగింది. సరే కరెక్ట్గా రాసుకో, సరేనా? నేను కడుగుతున్నాను కదరా, ఏంట్రా నీ గోల? మధ్యలో బాగుంటుంది కదా, అందుకని. అక్కడ చూడు. రే అజస్, చదువుకోవడం స్టార్ట్ చేసావా? రే మామ, రేపటి నుంచి బుక్కి బుకింగ్ ఉంది, పేరు రాయొద్దా ఏంటి? ఇక్కడ నేను చూస్తూ ఉండలేను. వాడి దగ్గరికి వెళ్ళి బుక్ ఫ్రీగా ఇస్తాడా అడుగుదామా? ఇప్పుడేం వద్దు, బుక్కి డిమాండ్ ఉంది, చూసావా? రే నీ బాక్స్ తీసుకురారా. రేయ్, మనం ఒకసారి అడిగి చూద్దామా? వాడు ఎక్కడ ఉంటా కూడా నాకు తెలీదు. రే మనం దొంగలిచ్చేద్దామా? దొంగతనం చెయ్యాలా? మధ్య భాగంలో కాస్త ఉబ్బెత్తుగా ఉండే భాగమే పెద్దగా కనిపిస్తుంది. దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. ప్రకాశం అంతా ఒక చుక్క వైపుగానే వెళ్తుంది కాబట్టి దాన్ని మనం కన్వెన్షనల్ లెన్స్ అని అంటాం. ఉదాహరణకి మన కళ్ళు. ఏయ్, జాగ్రత్తగా చూడాలి. దాన్ని పగలగొట్టావంటే నీకే ఫైన్ వేస్తాను. సరే, ఇప్పుడు మన కాన్వెక్స్ లెన్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? ఒకటి భూతద్దంలో కూడా చూస్తాం, లేకపోతే అలెక్స్, నీ రేఖలు అరిగిపోయినాయి ఏంట్రా? నువ్వు త్వరగానే చచ్చిపోతావు. పాపం రా నువ్వు. యూజ్ చేస్తారు. ముఖ్యంగా వీటన్నిటిలో కాన్వే లెన్స్ యూజ్ చేస్తారు. టీచర్, ఏంటి అబ్దు? నేను కెమిస్ట్రీ నోట్ని మార్చి తీసుకొచ్చాను. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. ఫిజిక్స్ నోట్ తీసుకురారా. థ్యాంక్ యూ టీచర్. ఒకవేళ నువ్వు చావకుండా మనం చదువుకున్నది కాన్వేవ్ లెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు మనం కాన్కేవ్ లెన్స్ గురించి చదువుకుందాం. కాన్కేవ్ లెన్స్ అంటే ఏంటి? మధ్య భాగంలో గుంటగా ఉంటుంది. ఎంతో గంభీరంగా ఉండే అతని మనసులో అప్పుడు ఒక కష్టం కలిగింది. అది అనుకోకుండా వచ్చిన బాధ. ఇక్కడ కవి చెప్పేది ఏమిటి అంటే, ఒక దొంగ దాక్కుని మెల్లమెల్లగా వస్తున్నట్టుగా ఉంది. అతని మనసులో అతను చెయ్యబోయే విషయం మీదే అతని ఆలోచనలు మళ్ళుతూ ఉన్నాయి. ఆ ఆలోచన వల్ల అతను చెయ్యబోయేది తప్పైన విషయం అని తెలిసి కూడా ఆ తర్వాత కూడా అతని మనసు ఆ పని చెయ్యడానికి అతన్ని పురికొల్పింది. ఒక్కసారి కన్నా చూస్తే అది స్వర్గమే. ఏంట్రా, ఏం చేస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు సార్, నోటు మార్చి తీసుకొచ్చానంతే. తీసుకుందామని. తర్వాత తీసుకున్నావా? లేదు, తీయాలి. అప్పుడు సరే, తొందరగా ల్యాబ్కి వెళ్ళు. ఈ భూమి మీద అన్ని విషయాల్ని గెలిచిన ఆనందం అతని మొహంలో కనపడుతూ ఉంది. ఆ క్షణం నుంచి ఈ ప్రపంచమంతా అతని చేతిలో ఉన్నంత సంతోషం. అప్పుడు అతను అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? ఆ దొంగ ఆ దొంగతనాన్ని ఎలా చేశాడు అంటే అందులో విజయం సాధించాడని చెప్పొచ్చు. 11, 12, 13,
15 రేయ్ మావా ఓ ఏటి కూర్చొని బుక్ని ఇంటికి తీసుకెళ్ళనా 10 రూపాయలు ఇస్తాను. ఈ ఇంటికి కావాలంటే 15 రూపాయలు. నువ్వు ఇప్పుడు వెళ్ళు. గుండు కొట్టుకొని వచ్చి నుంచి చూడు, భయపడ్డాను. సరే సరే నేను చూసుకుంటాను అంటే అరే జస్ట్ మిస్రా హెచ్ఎం చూశారు. అయ్యో నేను ఎలాగో ఎస్కేప్ అయిపోయాను. అది కానీ ఆ టైంలో నేను తీసి చూశాను. ఓరి దేవుడా సూపర్గా ఉంది. రేయ్ నువ్వు కూడా వాళ్ళనే చేస్తున్నావు కదా, కలిసే కదరా ప్లాన్ చేస్తావు, నువ్వు మాత్రం చదివావు. సౌండ్ చేయకరా, అందరికి తెలిసిపోద్ది. నేను చూసినప్పుడే వెంటనే హెచ్ఎం వచ్చేసారు. తర్వాత ఆదర్శ్ మాధవన్, ఇందు నీకేమైంది? ఎందుకు శ్రద్ధగా లేవు? ఇదిగో నీ ఫిజిక్స్ నోట్ ల్యాబ్లో దొరికింది. థ్యాంక్ యూ. అది ఇందు వెంటనే వెళ్ళాలని మర్చిపోయాను. కొన్ని రోజులుగా నీకు అసలు బుద్ధి అనేది ఉండటం లేదు. ఒక వస్తువు ఒక చోట పెడితే ఒక చోట అదిగో, ఉంటుందా? మ్యామ్ వచ్చేసారు, నీకు లేవు. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. నోట్స్ ని తీసి పెట్టండి. ఏంట్రా ఇది? ఏమైంది ముత్తలిపు? నా లెక్కలనే తప్పు అయిపోయింది టీచర్. నోట్స్ తీ. టీచర్ ఏం లేదు, రేపు మీరు ఏ క్లాస్కి వెళ్తారు? టెన్సీలో డేవిడ్ సార్ వెళ్ళారు. అదేమిటంటే నేను లైబ్రరీ వరకు వెళ్ళొస్తాను. మంచి చైనీస్ కథలు వచ్చాయని విన్నాను, వెళ్ళి చదివి వస్తాను. సరే. ఇంకో విషయం, హెచ్ఎం అడిగితే మాత్రం చెప్పండి, అడిగితేనే సుమా. మీరు స్కూల్ ఫినిష్ అయ్యాక వెళ్ళొచ్చు కదా. స్కూలు వదిలేక జనం ఎక్కువైపోతారు. డబ్బాకు పెట్టాను. అలాగే వచ్చేసారా? సార్ సార్ వినిపిస్తుందా? ఎక్కడే ఉన్నాను రా నక్సల్. ఏం సార్ ఆడుతున్నారు? గోడ పక్కన ఎందుకు సార్ దాముకున్నారు? బయటికి రండి సార్, ఇవన్నీ విరుచుకొని రండి సార్. సమాజం మారితే మనం మారాల్సిందే. నీకు కొన్ని విషయాలు తెలియకుండా ఉంటే మంచిదిరా. బుక్ వచ్చిందా? కొత్తగా రెండు వచ్చినాయి. చైనాదా? కాదు, ఇంగ్లాండు. ఎక్కడి నుంచి వస్తే మాత్రం ఏంటి, వెంటనే తీసుకురా. అదేంటంటే అది వేరే వాళ్ళు తీసుకువెళ్ళారు. నువ్వు ఎంత పని చేసావురా? అది కాదు సార్, ఇప్పుడు దాకా ఏం చేశారు సార్? ఉదయాన్నే వస్తున్నారు కదా, మీ స్కూల్లో చదువుకునే అబ్బాయే తీసుకెళ్ళారు సార్. మా స్కూల్ కుర్రాడా? లేదు కాదు కాదు. ఎవడ్రా అది? అది మీ స్కూల్ కాదు, అది డిగ్రీ చదివే అబ్బాయి. మీ సార్ కూడా ఉంటాయి. వారు తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను సార్. ఇంట్లో వద్దు, ఇంట్లో వద్దు. అయితే స్కూల్కి ఇచ్చి ఇవ్వమంటారా? తెలుస్తుంది సార్, మీరు ఎంత ఆశగా వచ్చారో నాకు అర్థమవుతుంది సార్. రాగానే మీకు ఇచ్చేస్తాను. దిగండి, రండి.